మన ప్రపంచం మనకు తెలియని సముద్రం. భూమిపై మనం నివసించేది కేవలం 30% భూభాగంలో మాత్రమే. మిగిలిన 70% అంతా నీరే. ఈ మహాసముద్రాలు మన ప్రపంచంలోనే అతిపెద్ద, అతి లోతైన, అతి నిగూఢమైన రహస్యాలను దాచి ఉంచాయి. ఈ నీటి సామ్రాజ్యం ఎంత లోతు ఉంటుందో మీకు తెలుసా? సముద్రం సగటు లోతు 12,080 అడుగులు, అంటే సుమారుగా 3,682 మీటర్లు. ఇంతవరకు మనం కేవలం 5% సముద్ర అడుగు భాగాన్ని మాత్రమే అన్వేషించగలిగాం. మిగిలిన 95% గురించి మనకింకా తెలియదు. అసలు ఈ అంతులేని లోతుల్లో ఏం దాగి ఉంది? అదొక నిశ్శబ్ద ప్రపంచమా, లేక మన ఊహకు అందని వింత జీవుల నివాసమా? మన ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీని ఛేదించే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. లోతు పెరుగుతోంది, కాంతి అనేది తగ్గుతోంది. మహాసముద్రం లోతును పరిశోధకులకు అనేక జోన్లుగా విభజించారు. ఒకటి, ఏపీ పెలాజికల్ జోన్, 0 నుండి 200 మీటర్ల, అంటే సుమారు 660 అడుగుల వరకు. ఇది సముద్రపు ఉపరితల భాగం. ఇక్కడ సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది. మనం చూసే చేపలు, డాల్ఫిన్లు, తిమింగలాలు ఎక్కువగా ఇక్కడే నివసిస్తాయి. 2, మెసోఫెలాజికల్ జోన్. ఇది 200 నుంచి 1000 మీటర్లు, అంటే 3,300 అడుగులు. దీనినే ట్విటైడ్ జోన్ అంటారు, అంటే ట్విలైట్ జోన్. ఇక్కడికి కొద్దిగా మాత్రమే సూర్యరశ్మి చేరుతుంది. ఇక్కడ ఉండే జీవులు చీకటిలో మెరిసే బయోలుమిన్స్ గుణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చే అసలు సస్పెన్స్ మొదలవుతుంది. 1000 మీటర్లు దాటితే సూర్యకాంతి పూర్తిగా అదృశ్యమవుతుంది. 3, బాది ఫెలాజికల్ జోన్, 1000 నుండి 4,000 మీటర్లు, అంటే సుమారుగా 13,100 అడుగుల వరకు ఉండే ఈ మిడ్ నైట్ జోన్ అంటారు. ఇక్కడ పూర్తి చీకటి, ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువ, నీటి పీడనం విపరీతంగా ఉంటుంది. ఇక్కడ జీవులు దాదాపుగా అంధత్వంతో జీవిస్తారు, అంటే కళ్ళు వాటికి కనిపించవు. సముద్రం అడుగున ఉన్న మైదానాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ అబిస్పల్ ప్లేస్, ఇది 4,000 మీటర్ల నుంచి 6,000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇవి చదునుగా ఉండే విశాలమైన మైదానాలు. ఇక్కడ అంతా నిశ్శబ్దంగా చల్లగా ఉంటుంది. ఇక్కడ జీవులు ఆహారం కోసం ఉపరితలం నుండి ఉండే జీవ వ్యర్థాలపై ఆధారపడతాయి. దీనిని మైరన్ స్పో అంటారు. ఛాలెంజర్ డీప్, భూమిపై మరో గ్రహం. సముద్రాల గురించి మనకు తెలిసిన విషయాలని ఒక ఎత్తు అయితే, ఇకపై మనం తెలుసుకోబోయేది మరొక ఎత్తు. భూమిపైనే అత్యంత ఎత్తుపైన ప్రాంతం, మనకు తెలిసిన అత్యంత అంతు చిక్కని ప్రదేశం మేరియానా ట్రెంచ్లోని ఛాలెంజర్ డీప్. ఈ లోతు ఎంత ఉంటుందో తెలుసా? ఏకంగా 11 కిలోమీటర్లు, అంటే దాదాపు 36,000 అడుగులు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ లోతులో ముంచితే దాని శిఖరం కూడా ఇంకా 2 కిలోమీటర్ల నీటి అడుగునే ఉంటుంది. మీరు విన్నది నిజమే. ఛాలెంజర్ డీప్లో నీటి పీడనం సుమారుగా ఉండదు. భూమి ఉపరితలపై ఉన్న పీడనం కంటే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది మనపై సుమారు 8 టన్నుల బరువును వేసినంత పీడనం. ఇది పీడనంలో, ఆ చీకటిలో ఇక్కడ జీవం అనేది ఉండడం అసాధ్యమని అనుకుంటున్నాం. కానీ అదే పెద్ద ట్విస్ట్. ఈ నరకం లాంటి వాతావరణంలో కూడా జీవం ఉంది. శాస్త్రవేత్తలు ఇక్కడ కనుగొన్న జీవులు మన ఊహకు అందనివి. ఇది స్నైల్ ఫిష్, శరీరంలో ఎముకలు లేకుండా జెల్లీ లాంటి శరీరంలో ఉండే చేపలు. ఇంకోటి యాంపోఫోర్స్, చిన్న రొయ్యల లాంటి కీటకాలు. సముద్రం అడుగున ఉన్న హైడ్రోథర్మల్ వెంట్స్ కూడా ఈ పెద్ద మిస్టరీ. ఇవి సముద్రపు అడుగున ఉండే అగ్ని పర్వత గీతలు. ఇక్కడ వేడి నీరు, విషపూరితమైన రసాయనాలు బయటికి వస్తాయి.
ఇక్కడ సూర్యకాంతి లేదు, ఆహారం కూడా లేదు. కానీ ఈ రసాయనాలను ఉపయోగించి జీవించే వింత బ్యాక్టీరియా, వాటిని తిని బ్రతికే పురుగులు, రొయ్యలు, అంటే మన భూమిపై సూర్యుడిపై ఆధారపడకుండా జీవనం సాగించే మరో వింత పర్యావరణ వ్యవస్థ సముద్రం అడుగున ఉందన్నమాట. మహాసముద్రంలో దాగిన నగరాలు మరియు ఖనిజాలు. మహాసముద్రాల లోతుల్లో కేవలం జీవాలే కాదు, మానవ చరిత్రకు సంబంధించిన రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. దాగి ఉన్న లహరాలు, లోస్ట్ సిటీస్. పురాణాల్లో చెప్పబడిన అట్లాంటిస్ లాంటి అనేక ప్రాచీన నగరాలు భూకంపాల వల్ల, సునామీల వల్ల సముద్రంలో మునిగిపోయాయి. ఉదాహరణకు గ్రీస్లోని పౌలిప్రేతి, జపాన్లోని యోనాగుని మాన్యుమెంట్. లెక్కలేవన్నీ బంగారం, వజ్రాలు, నిధులు సముద్రం అడుగున కుప్పలుగా పేరుకుపోయాయి. అపారమైన ఖనిజ సంపద. సముద్రం అడుగున మాంగనీస్, న్యూడిల్స్, అపారమైన విలువైన లోహాలు, బంగారం, వెండి, రాగి అపారంగా ఉన్నాయి. ఈ నిధులన్నీ వెలికి తీస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే మారిపోయేంత సంపద దాగి ఉంది మన సముద్రంలోనే. భూమి కింద మరో సముద్రం. శాస్త్రవేత్తలు ఇటీవల భూమి ఉపరితలం కింద 700 కిలోమీటర్ల లోతులో మరో భారీ సముద్రం ఉందని, ఇందులో ప్రస్తుతం ఉన్న సముద్రాలలోని నీటి కంటే 3 రెట్ల ఎక్కువ నీరు ఉందని కనుగొన్నారు. ఈ అంశం ఒక పెద్ద శాస్త్రీయ సంచలనం. మన చేతిలో పర్యావరణం. మనం ఇంకా పూర్తిగా చూడని, తెలుసుకోలేని ఈ మహాద్భుతమైన ప్రపంచాన్ని మనం నాశనం చేస్తున్నాం. సముద్రపు అత్యంత లోతైన ప్రాంతమైన ఛాలెంజర్ డీప్లో కూడా పరిశోధనలు ప్లాస్టిక్ వ్యర్థాలను కనుగొన్నారు. రీసెర్చ్ చేసే వారికి ఇవి ఎక్కువగా కనిపించాయి. మన భూమిపై జీవకోటికి మూలమైన ఈ సముద్రాలను కలుషితం చేయడం మన అందరిపై మనమే చేస్తున్న అతిపెద్ద దాడి అవుతుంది. మన ఆక్సిజన్లో 50% పైగా సముద్రాలే ఉత్పత్తి చేస్తాయి. ఈ నీలి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిది. సో సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వేయకూడదు. సో అంతులేని ప్రశ్న. మనం ఇప్పటి వరకు చంద్రుడిపై నడిచాం, అంగారక గ్రహంపై రోవర్లను పంపాం, కానీ మనకు అతి దగ్గరగా ఉన్న సముద్రంలోని లోతుల్లో అసలు ఏముందో పూర్తిగా ఛేదించలేకపోయాం, తెలుసుకోలేకపోయాం. మనం అంతరిక్షాన్ని జయించడానికి ప్రయత్నించినంత కన్నా సముద్రం అడుగున ఉన్న ఈ అద్భుతమైన మిస్టరీని ఛేదించడానికి మనం మరింత కృషి చేయాల్సింది ఉంటారు. సో మనం ఇంకా మరింత కృషి చేయాల్సి ఉంది. మరి మీరేమంటారు? ఛాలెంజర్ డీప్ లోపల ఇంకేమైనా ఆశ్చర్యమైన రహస్యాలు దాగి ఉంటాయా? కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో చెప్తే అదే టాపిక్ మీద మీకోసం స్పెషల్గా వీడియోని మీకోసం చేస్తా.